हाय फ्रेंड्स నేను మీ భాస్కర్ మేకల సో మొత్తానికైతే టికెట్ టు ఫినాలి అనేది మామూలుగా కాదు అసలు టాప్ 5 ని మొత్తం షేక్ చేసింది అని అనుకోవచ్చు అండ్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆపోజిట్ గా జరిగింది అండ్ చాలా మంది గెస్ చేసి ఉండొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ఫేవరిజం ఏమన్నా ఉందా దీంట్లో వీళ్ళు విన్నర్ అయిన వాళ్ళని చూస్తే షాక్ అవుతారన్నమాట సో అలాంటి సిచువేషన్ జరిగింది బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిలాగా సో బిగ్ బాస్ బెనిఫిట్లు ఎన్ని ఉంటాయో అన్నీ ఒక్కరు వాడుకుంటున్నట్టుగా అనిపించట్లేదు నాకైతే అనిపించింది మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి సో ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ లేట్ చేయకుండా టికెట్ టు ఫినాలి రేస్ అయితే టికెట్ టు ఫినాలి రేస్ కోసం కండక్ట్ చేయడానికి వచ్చింది మన శ్రీముఖి అనమాట సో శ్రీముఖి హౌస్లోకి రావడం ఒక 4 బ్యాచ్లు తీసుకొని వస్తుంది ఆ 4 బ్యాచ్లు ఏంటి అని అంటే ఒక్క బ్యాచ్ ఎవరైతే విన్నర్ అవుతారనుకుంటున్నారో ఆ విన్నర్ అయ్యే వాళ్ళకి 5 lakhs ఉన్న బ్యాచ్ని పెట్టండి సో మిగతా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాసిబిలిటీ లేని వాళ్ళకు తగ్గించుకుంటూ రండి అని చెప్పేసి అని అన్నప్పుడు సో మొత్తం ఆల్మోస్ట్గా అందరూ నిఖిల్నే సెలెక్ట్ చేస్తారు అంటే టికెట్ టు ఫినాలి గెలిచే అంత క్యాపబిలిటీ ఉంది 5 lakhs కూడా ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి కదా అని చెప్పేసి బ్యాచ్ అయితే పెట్టడం అయితే జరిగింది బట్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట సో కంటెండర్లు 4 బ్యాచ్లు ఉన్నాయి కదా మరి కంటెండర్స్ ముగ్గురే ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఆ ముగ్గురితో పాటు హౌస్లో ఇప్పుడు ఉన్న మిగతా ముగ్గురు కంటెండర్లు ఉన్నారుగా ముగ్గురు కంటెండర్లు హౌస్లో ఎవరినో అంటే బ్లాక్ స్టార్స్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేయాలి సో ఆ ఒక్కరిని సెలెక్ట్ చేయాలి అని అంటే మెజారిటీ ఎవరికి ఇప్పుడు ఉన్న ముగ్గురు ఇట్లలో మెజారిటీ ఎవరికి వస్తుంది తేజాకే సపోర్ట్ చేస్తారు సో తేజకు సపోర్ట్ చేయడం వల్ల తేజ ఆ విధంగా కంటెండర్ అవుతాడు సో 4 కంటెండర్ నిఖిల్ విష్ణు అవినాష్ అండ్ రోహిణి తేజ ఈ 4 అనేది కంటెండర్లు అవుతారు మామూలుగా ఇది ఎక్స్పెక్ట్ చేయండి కదా ఎందుకంటే రోహిణి అవినాష్ ఉంటే ఖచ్చితంగా తేజాన్ని సెలెక్ట్ చేస్తారు నిఖిల్ ఉంటే ప్రేరణ కానీ అండ్ పృథ్వీని కానీ సెలెక్ట్ చేస్తారు సో అది జరిగేదన్నమాట సో మొత్తానికి ఆ విధంగా కంటెండర్స్ అయితే అయిపోయారు ఆ విధంగా 4 కంటెండర్లో సో టాస్క్లు అయితే జరిగాయి అందులో వాళ్ళది కూడా సేమ్ 2 టాస్క్లో 3 టాస్క్లో పెట్టారంట దాంట్లో 2 టాస్క్లు అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టాస్క్ అయితే ఏదో చూసి అంటే ఏదైనా బొమ్మ కానీ ఏదో ఒకటి చూసి దాన్ని గెస్ చేయడం అనమాట సో అదొక టాస్క్ అంట ఫన్నీ వేలోనే ఉందంట దాంట్లో తేజ ఫస్ట్గా అవుట్ అయ్యాడు సో స్టార్టింగ్లోనే ఫస్ట్గా అంటే 4 కంటెండర్లో ఫస్ట్ టాస్క్లో అవుట్ అయింది తేజ అనమాట సో తేజ అయిపోయినాక మిగతా ముగ్గురు కూడా సేమ్ మన నిన్న వృతిక గారు అండ్ పునర్నవి వీళ్ళు చేసారు కదా వీళ్ళు చేసిన సేమ్ అదే ప్యాటర్న్లో ముగ్గురిని మళ్ళీ ఆడిపించినప్పుడు ముగ్గురులో ఒకరు విన్నర్ అయింది ఎవరు అని అంటే మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిందే కదా ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది అన్నట్టుగా సో అవినాష్ టికెట్ టు ఫినాలి గెలిచాడు అసలు మామూలు కాదు ఈయన నక్కతోక దొక్కాడు నేను అనుకున్నాను రోహిణి గెలిస్తే అసలు డైరెక్ట్గా టికెట్ టు ఫినాలికి వెళ్ళి ఒక్కసారి కూడా నామినేషన్లకు రాకుండా వెళ్ళిపోయిన కంటెస్టెంట్గా ఏముంటుంది అని అనుకున్నాము అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అవినాష్ కూడా అంతే అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అందులో ఒకసారి మన షీల్డేనా ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ వీక్లోనే షీల్డ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు అండ్ అప్పుడు నామినేషన్లో తప్పించుకున్నాడు అంటే 3 వారాలైనా ఎవిక్షన్ షీల్డ్ కూడా వాడాడు 4గా సో ఇప్పుడు టికెట్ టు ఫినాలి డైరెక్ట్గా సో ఇప్పుడు ఉన్నది మ్యాక్సిమం ఈయన ఉన్నదేంటి ఒకటే వారము నామినేషన్లో ఉన్నాడు ఇది ఎక్కడని ఒక్క వారం నామినేషన్లో ఉన్నాడు ఆ ఒక్క వారం కూడా డైరెక్ట్గా ఎవిక్షన్ షీల్డ్ వాడుకొని సేవ్ అయిపోయాడు సో ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా టికెట్ టు ఫినాలికి వెళ్ళాడు కానీ ఇక్కడ మతలబ్ ఏంటి అని అంటే బిగ్ బాస్ ఏదైనా రూల్స్ మార్చొచ్చు ఏ రూల్స్ అయినా అటు ఇటు చేంజ్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలి ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ టాప్ 5 వెళ్తారంటే లేదు యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఈ వీక్ నామినేషన్లు ఉన్నాడు కాబట్టి ఈ వీక్ సేవ్ అయితేనే టికెట్ టు ఫినాలి యూజ్ అవుతుంది అది మెయిన్ కాన్సెప్ట్ కానీ ఇక్కడ ఏంటంటే టికెట్ టు ఫినాలికి వెళ్ళాలి అని అన్నప్పుడు మ్యాక్సిమం ఫేవరబుల్గానే ఉంటుంది ఇప్పుడు ఆ టికెట్ టు ఫినాలి అనేది ఎవరికి ఇస్తారు ఒకవేళ ఎలిమినేషన్ అవుతుంది దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా అలా అన్నప్పుడు ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంటుంది సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బిగ్ బాస్ ఖచ్చితంగా ఈ విషయంలో బయాస్డ్గానే ఉంటాడు సో అందుకనే ఎలిమినేషన్ మీద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది అన్నది మెయిన్ రీజన్ అనమాట అదే జరగబోయేది అదే ఈ విధంగా చూసుకుంటే అసలు నిజంగానే రోహిణి ఇప్పటివరకు నామినేషన్లోకే రాలేదు ఫస్ట్ పాయింట్ మన అవినాష్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒకటేసారి నామినేషన్లోకి వచ్చారు ఒకసారి నామినేషన్లోకి వచ్చాడు తప్పించుకున్నాడు అండ్ అంటే స్వాప్ చేసుకున్నాడు అంటే మన ఎవరు హరితేజ గారిని నామినేషన్లోకి వేసి ఆయన సేవ్ అయ్యాడు ఫస్ట్ టైం సో ఆ విధంగా
మ్యాక్సిమం ఈయన నామినేషన్లోకి రాకుండా ఉన్నాడు, వచ్చిన ఒక్కసారి నామినేషన్లో ఎవిక్షన్ షీల్డ్ వాడుకున్నాడు. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే నామినేషన్లో ఉన్నాడో ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే ఆ షీల్డ్ వర్తిస్తుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఏమైనా ఆలోచించాలి. బట్ నాకు తెలిసినంత వరకు నాగార్జున గారు ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంది అనేది అయితే మరి చూస్తే బెటర్ అనమాట. ఆ విధంగా ఆలోచిస్తారా ఏంటి అనేది కూడా. సో మొత్తానికైతే టికెట్ టు ఫినాలి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది మాత్రం అవినాష్ అనమాట. సో అవినాష్కి కంగ్రాచులేషన్ చెప్పాలి, ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇంకేదైనా బిగ్ బాస్ ఫేవర్ ఇస్ బిగ్ బాస్ ఏదైనా పెట్టాడు అని అంటే అది ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా అవినాష్ అని చెప్పాలి. నక్కతోక తొక్కి హౌస్లో అడుగు పెట్టాడు, ఆయన మామూలుగా కాదనమాట. సో నిఖిల్ మీద పాపం అందరూ 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, 5 లక్షలు గోవింద. సో మొత్తానికైతే మనోడికి అవినాష్ గెలవడం వల్ల హౌస్ మేట్స్ అందరూ షాక్లో ఉంటారు. సో చాలా బయట జరుగుతుంది. కమెడియన్ ఇప్పుడు హీరో అయిపోయాను, కమెడియనే హీరోనే. ఇప్పుడు సునీల్ కమెడియన్ అయిపోయి తర్వాత హీరో అయ్యి మళ్ళీ తర్వాత కమెడియన్కే వచ్చి లేదంటే విలన్కి వచ్చి అవుతున్నాడు, కానీ ఎవరు దేని మీద స్టాండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఏంటి అని అంటే ఈయన ఇప్పుడు ఈ వారం సేవ్ అయితే అని అంటే సో బిగ్ బాస్ ఈ ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ ఫేవరబుల్గానే ఉంటాడు. ఖచ్చితంగా అవినాష్ సేవ్ అయ్యే ఛాన్సెసే ఉంటుంది. ఒకవేళ కాదు అని అంటే ఖచ్చితంగా లేపేసేసి మొత్తం అందరినీ నామినేషన్లో పెడతాడు కాబట్టి సో ఈయన టికెట్ ఫినాలి కూడా తీసేసుకొని బయటికి పంపించే ఛాన్స్ కూడా ఉంది. ఇది ఒక ఛాన్స్ కూడా ఉంది, ఇది ఒక 10% ఉంది అనుకోండి. సో మ్యాక్సిమం సేవ్ అయిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది సూపర్ అనమాట. సో నాకు అనిపించింది అది. సో టికెట్ ఫినాలి గెలిచింది మాత్రం అవినాష్ అనమాట. సో మీకేమనిపించింది ఏంటి, అవినాష్ కాకుండా ఇంకెవరు గెలిస్తే బాగుండు అనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్